లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం. రవి 16వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. 2024 సెప్టెంబరు మాస ఫలితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అంతా? ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి. ఎప్పటి నుంచో రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా మీరు రాబట్టుకోగలుగుతారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. అవకాశాలన్నీ కూడా వినియోగించుకోగలుగుతారు. తర్వాత కొత్త వాహనాలను కొనాలన్నటువంటి ఆలోచన వస్తుంది. తప్పకుండా కొత్త వాహనాలు కొనుక్కుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మీరు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు, గృహాలు కొనుక్కోవాలనేటువంటి మీ చిరకాల కోరిక కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మంచి వీసాలు వస్తాయి. మంచి ఉద్యోగాలు కూడా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లో, ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి కూడా మీరు అనుకున్నటువంటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి అధికారులతోటి కొంత ఒత్తిడి కలిగినప్పటికీ, మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడినప్పటికీ వారితో మీకు చాలా లాభం కలుగుతుంది. కాబట్టి మీరు మీ వంతు కృషిని మీరు చేయండి. అలాగే సహచరులైనటువంటి వారు కూడా మీకు బాగా సహకరిస్తారు ఉద్యోగపరంగా. అలాగే వ్యాపారస్తులు చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు ఉన్నటువంటి లాభాల కన్నా అధికమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి ధనప్రాప్తి బాగా ఉంది. ఆర్థిక పరంగా కొంత పుంజుకోగలుగుతారు. ఈ మాసంలో
ఈ మిథున రాశి వారు. అలాగే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా కొంత కలిసి రావడం జరుగుతుంది. పెద్దల యొక్క అనుమతి కూడా మీకు సులభంగా లభిస్తుంది. కోర్టు వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. మీరు అనుకున్నది తప్పకుండా పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా ఈ మాసంలో కలుసుకోవడం కూడా జరుగుతుంది. అన్యోన్యతగా ఉంటారు, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఈ మిథున రాశి వారు వాహన ప్రాప్తి ఉంది కాబట్టి మీరు ఈ మాసంలో మంచి వాహనాలు కొనుక్కునేటువంటి యోగం కూడా ఉంది. పాత వాహనాలన్నీ కూడా అమ్మేసి కొత్త వాహనాలు తీసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు ఎక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ అవకాశాలు ఏవి మీకు అభివృద్ధిలో వస్తాయో తెలుసుకొని ఆ అవకాశాలను ఉపయోగించుకోండి. కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన ప్రాప్తి కూడా కలిగి ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో. అలాగే మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి మార్గం కల్పిస్తుంది మీకు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళకి కూడా మీకు అన్ని విధాలుగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి. ఈ మిథున రాశి వారు విద్యార్థులు బాగా కష్టపడండి, మంచి ర్యాంకులు సంపాదిస్తారు, మంచి ఉత్తీర్ణతను పొందగలుగుతారు. అలాగే వీరు దక్షిణామూర్తి స్వామిని ప్రతిరోజు ధ్యానించుకోండి. ఈశ్వరుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ కుటుంబంలో మంచి ఆర్థికపరమైనటువంటి స్థితితోటి ఎదగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనం నడుచుకుంటూ ఉంటాం. అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ, శాంతి చేయించుకోవడం కానీ, దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాల నుంచి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం. అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి, మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్. ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు, సూర్యగ్రహానికి బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి, ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకోవడం వల్ల, రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది. ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించడం కూడా జరుగుతుంది. మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అటువంటి 9 నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్, చంద్రగ్రహానికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శనికి, రాహు, కేతుకి 9 నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే
మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్, మూలాధార, స్వాదిష్టాన, ఈ షట్ చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీకు తక్కువ రేట్లను ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్. ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా? మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో జనాకర్షణ కావాలి. జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మనం వ్యాపారం చేయలేము. వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది. అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది. అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రహాలు, షట్చక్రాలు, ఈ బిజినెస్ ఆయిల్, జాబ్ ఆయిల్. మన పిల్లలు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అప్పుడు జాబుకి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర. ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ గత 6 నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్. మీరు వాడి చూడండి, మీరు 10 మందికి చెప్తారు, మీరు లబ్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నా దగ్గర నవగ్రహాల ఆయిలు, షట్చక్రాల ఆయిలు, జాబ్ ఆయిలు, ఇవి 9 నవగ్రహాల ఆయిల్స్, షట్చక్రాలు 7 చక్రాల ఆయిల్స్, తరువాత జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి. కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా? మహాకాలసర్పంతో బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం సంబంధించినటువంటి ఆయిల్ ఉంది. అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది, కాలసర్ప దోషం తగ్గుతుంది. అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా? అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా? బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బాధపడుతున్నారా? మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. అది వాడటం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేందుకు ఆయిల్స్ ఉన్నాయి. అలాగనే హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ, బ్లాకులతో కానీ, దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా? ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర. అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా? ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది. అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు వాడి చూడండి. ఇంకా కావాలి 10 మందికి చెప్పగలుగుతారు. నమస్తే.